హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా లైఫ్ స్టైల్. మీ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా సూపర్గా ఉన్నాను. మీ అందరి గురించి ఇదిగోండి ఈ డ్రెస్సెస్ అన్నీ నేను తీసుకొస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని డ్రెస్సులు తీసుకొచ్చానో. చూడండి ఇన్ని డ్రెస్సులు తీసుకొచ్చాను. దేని నుంచి అనుకుంటున్నారు? మింత్రా నుంచి తీసుకొచ్చాను. 1 2 3 4 5 6 7 మొత్తం 7 సెట్స్. చాలా బాగున్నాయండి. ఇవన్నీ పార్టీ వేర్కి మాట. చాలా చాలా చూస్తున్నారు కదా, ఒకదానికి మించిన కలరు ఒకటి ఉన్నది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా వెళ్ళిపోదాము వీడియోలోకి. వెళ్లే ముందు మీ అందరికీ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఇది నచ్చితే మీరు షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. దీనిలో లింక్స్ అవన్నీ నేను డ్రెస్ లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. డ్రెస్సెస్ చూసేద్దాం బ్రహ్మాండంగా. నాకు ఎంతగానో చాలా బాగా నచ్చినాయండి. ఇంకొకటి ఏంటంటే మింత్రా అయినా సరే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉన్నది. మన చూస్తున్నారు కదా, ఫస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగున్నది. ఇది చూడండి, రేట్ కూడా మనకి కరెక్ట్ బడ్జెట్లోనే ఉన్నది, అంత ఎక్కువగా ఏమీ లేదు. నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, మింత్రా అనేలోకి మనము బడ్జెట్ వారీగా డౌట్ పడతాము, కానీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. అది అందరికీ తెలుసు, మనకి కరెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది. చూద్దాము మనకి టాప్ ఎలా ఇచ్చారో. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి నెక్ వచ్చి ఈ విధంగా ఇచ్చారు. ఇదిగోండి ఈ విధంగా మనకి జెరీ వర్క్తో ఈ విధంగా ఇచ్చారు. మనకి ఇదంతా మనకి ఈ విధంగా చక్కగా ఇచ్చారు. బుటాస్ చూసారు కదా, ఈ విధంగా డిజైన్ మీరు క్లియర్గా చక్కగా చూడండి. ఈ విధంగా చక్కగా వచ్చేసేసింది మనకి డ్రెస్ అయితే. ఇలాగ చక్కగా బాగుంది. హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చారు మనకి. ఇదిగోండి ఇలాగా డ్రెస్ లెంత్ ఇలాగ బాగున్నది, చాలా బాగుంది. పక్కన నేను వేసుకుని కూడా నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నది కదా, కలర్ అయితే చాలా బాగున్నది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి. కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి, మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి సైజులు కూడా ఉన్నాయి. ఇంకా మనము బాటమ్ కింద ప్యాంట్లోకి వచ్చేద్దాము. చూస్తున్నారు కదా, ప్యాంట్ వచ్చి మనకి ఇదిగోండి ఎలాస్టిక్తో ఈ విధంగా ఇచ్చారు. ఎలాస్టిక్తో ఇచ్చి ఈ విధంగా ఇచ్చి మనకి పాకెట్ ఇచ్చారు. ఇదిగోండి పాకెట్ కూడా మనకి పెద్దగానే ఉన్నది, ఇక్కడ దాకా ఇచ్చారు కాబట్టి బాగున్నది. రైట్ పాకెట్ ఇచ్చారు. మనకి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ప్యాంట్ ఈ విధంగా అయితే ఇలాగ ఇచ్చారు. చాలా బాగున్నది, బాగానే ఉన్నదండి. ఇది కూడా కలర్ చూసారు కదా, గ్రీన్ కలర్ మీదకి ఇది ఇచ్చారు. చున్నీ ఇంకా ఈ విధంగా మనకి చున్నీ ఇచ్చారు. అసలు మనము విడిగా చున్నీ కొనుక్కోవాలంటేనే చాలా రేటు ఉంటాయి, అది మీకు కూడా తెలుసు. ఇదిగోండి మనకి చున్నీ వచ్చి ఈ విధంగా వచ్చేసేసింది. చున్నీ ఇలాగా ఇదిగోండి, చున్నీ కూడా చాలా బాగున్నది. ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు పార్టీ వేర్కి. మనకి కింద ఇదిగోండి ఇలా కూడా ఇచ్చారన్నమాట. చాలా బాగున్నది. మీకు ఎలా నచ్చిందో ఏంటో నాకు కమెంట్లో రాయండి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్ళిపోదామండి. మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బ్లూ కలర్లో నేను కావాలని స్కై బ్లూ తీసుకున్నాను. కలర్ చాలా బాగున్నది కదా అని ఇలాగ తీసుకున్నాను స్కై బ్లూ కలర్లో. ఇంకెందుకో ఆలస్యం, పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. కలర్స్ కూడా నేను డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాను. మనకి నెక్ చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది. ఇక్కడ ఈ విధంగా వీ కట్ వచ్చింది. మనకి హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా మనకి హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు. చూడండి మనకి గోల్డెన్ ప్రింట్తో ఇలా ఉన్నది. మనకి నేను ఈ డ్రెస్లో చెప్తూ మర్చిపోయాను, మనకి లోపల లైనింగ్ కూడా వేసేసి ఉన్నదండి. ఎటువంటి వర్రీ అవసరం లేదు, మనకి లైనింగ్ కూడా వేసేసి ఉన్నది. ఇదిగోండి వెనకమాల మనకి డ్రెస్ ఈ విధంగా ఉన్నదన్నమాట. మనకి ఎటువంటి పీచులు వచ్చేస్తాయి, మనకి దారాలు వచ్చేస్తాయి అన్న ప్రాబ్లం లేకుండా ఇలా ఉంది. లైనింగ్ అయితే ఈ విధంగా మనకి లైనింగ్తో ఇచ్చేసారు. హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదండి, హ్యాండ్స్కి లైనింగ్ లేదు ఈ డ్రెస్కి. ఇక్కడ మనకి లైనింగ్ వేసి
ఉన్నది కదా. ఇప్పుడు మనం బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ లోకి వచ్చేసాము. దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. డ్రెస్ అయితే మనకి ఈ విధంగా ఉన్నది. హ్యాండ్స్ అయితే మనకి ఇలా ఇచ్చేసారు. మనకి లోపల కూడా లైనింగ్ వేసే ఉన్నది, చూసారా, లైనింగ్ వేశారు. మనకి ఇదిగోండి జిగ్జాగ్ కూడా చేసేసి ఉన్నది, చాలా బాగున్నది. మనకి స్టిచ్చింగ్ అయితే సూపర్గా ఉన్నదని చెప్పొచ్చు. లైనింగ్తో దీనికి హ్యాండ్స్ కూడా మనకి లైనింగ్ అవన్నీ వేసేసి ఉన్నది. ఇక్కడ దాకా మనకి లోపల కూడా ఇదిగోండి ఇక్కడ దాకా మనకి లైనింగ్ అవన్నీ వేసేసి ఉన్నది. డ్రెస్ అయితే ఈ విధంగా ఉన్నది, చాలా బాగున్నది. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు మనం బాటంలోకి వెళ్ళిపోతే మనకి ప్యాంట్ వచ్చి ఈ స్కై బ్లూ కలర్కి మనకి ఈ బ్లూ కలర్ ఇచ్చారన్నమాట. బాగున్నది కదా. మనకి ఫ్రంట్ వచ్చి ఇలా బెల్ట్ లాగా ఉండి వెనకమాల మాత్రం ఎలాస్టిక్ ఇచ్చారండి. ఎలాస్టిక్ ఈ విధంగా ఇచ్చారు. దీనికి కూడా మనకి పాకెట్ ఇచ్చారు. ఇందాక చూసింది కూడా మనము రైట్ పాకెటే ఉంది, దీనికి కూడా రైట్ పాకెటే ఉంది. రెండిటికి లేదు, ఒక పాకెట్ అయితే ఇచ్చారు మనకి. ఈ విధంగా ప్యాంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది, చూస్తున్నారు కదా. బాగున్నది ప్యాంట్ కూడా. చున్నీ అయితే ఇదిగోండి బెనారస్ వర్క్తో. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని బెనారస్ వర్క్ అండి. నేను ఇదిగోండి చున్నీ మనకి ఇలాగా ఈ లెంగ్త్లో ఇలాగ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నది, చాలా నీట్గా, మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉన్నది. కాబట్టి మనం ఎటువంటి డౌట్ ఏది పడవలసిన అవసరం అయితే మనకి లేదండి. పార్టీస్కి వాటికి వేసుకు వెళ్తాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఇది గోల్డెన్ కలర్. నేను ఏంటంటే చాలా మంది పార్టీలకి వాటికి గోల్డెన్ కలర్ ఇలాంటి లైట్ కలర్స్ చాలా ఇష్టపడతారు. అందుకని పార్టీకి ఎటువంటి కలర్స్ బాగుంటాయి ఏంటి అన్నది అని నేను ఇలాగా చూస్ చేసి నేను మీ గురించి ఇలాగ తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు గోల్డెన్ కలర్ది చూసారా, దీని మీదకి రెడ్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా ఇచ్చారు ఏంటి అసలు చూద్దాము. మనం చూస్తున్నారు కదా, మనకి నెక్ వచ్చి మనకి ఈ విధంగా వి షేప్, ఇలా వి కట్ వచ్చింది. వి కట్ వచ్చి హ్యాండ్స్ మనకి ఈ విధంగా 3/4 అయితే ఇచ్చారు. బాగున్నది. క్లాత్ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ అయితే మీకు చూస్తున్నారు కదా, ఇలాగ వచ్చింది డిజైన్. చూడండి మెరుస్తూ చాలా బాగున్నది అనమాట. మనం వేసుకుంటే మనకి దీని మీద రెడ్ కలర్ చున్నీ అండ్ రెడ్ కలర్ బాటమ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను చెప్పాను కదా, క్లాత్ చూస్తున్నారు కదా, ఇలాగా ఈ విధంగా మనకు వచ్చింది. బాటమ్ వచ్చి మనకి బాటమ్ అయితే మనకి ఇలాగా రెడ్ కలర్ కూడా, అంటే మెరూన్ కలర్, బాగా ఎక్కువ మెరూన్ కాదు ఎక్కువ రెడ్ కాదు, రెండు మిక్స్డ్లో ఉన్నాయి. కలర్ మాత్రం సూపర్గా ఉంటుంది. గోల్డెన్ మీద ఈ కలర్ ఎంత బాగున్నదంటే అంత బాగుంది. మనకి ఫ్రంట్ వచ్చి ఇలా బెల్ట్ మోడల్ వచ్చింది. దీనికి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. పాకెట్ వచ్చి మనకి రైట్ పాకెట్ ఇచ్చారు. ఈ విధంగా అయితే మనకి ఇచ్చారండి. చూడండి ఈ విధంగా ఉన్నది, బాగున్నది. ఇప్పుడు దానికి కూడా లైనింగ్ అయితే వేసేసి ఉన్నాయండి. హ్యాండ్స్కి లైనింగ్ ఉన్నది. ఇది కూడా చెప్పాను కదా చున్నీ మనకి ఇవన్నీ బెనారస్ టైప్లోనే మనకి వచ్చినాయి. నేను పార్టీ వేర్కి ఇవి బాగుంటాయి కదా అని మీకు అన్ని ఇలాంటివి తీసుకుని వచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చున్నీ అయితే ఇలాగ ఇచ్చేసారు. నెక్స్ట్ ఈ డ్రెస్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా నేను ప్రతిదీ డిఫరెంట్ కలర్స్ నేను చూస్ చేసుకున్నాను. అందుకని ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇది మీకు తెలుసు కదా, నేరేడు పండు కలరు. ఇదిగోండి సిమెంట్ కలర్ మీద నేరేడు పండు కలరు రెండు మిక్స్ అయ్యమాట. చాలా బాగున్నది, డిఫరెంట్గా ఉంటుంది అని ఇలా తీసుకున్నాను. నెక్ వచ్చి మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ మనకి లేస్తో ఈ విధంగా మనకి కుట్టారు. బాగానే ఉన్నది, అంత హెవీగా అంటే హార్డ్గా లేదు, స్మూత్గానే ఉన్నది. ఇక్కడ ఇది మాత్రం లేస్తో ఇచ్చారు. వర్క్ చూసుకోండి, ఇక్కడ లేస్తో మనకి బార్డర్ అనేది ఇలా ఇచ్చారు. హ్యాండ్స్ మనకి ఈ విధంగా అయితే హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా మనకి బార్డర్ అయితే ఇచ్చారు, ఇలా ఇచ్చారు. దీంట్లో మనకి
హ్యాండ్స్ దగ్గర లైనింగ్ లేదండి, హ్యాండ్స్ దగ్గర అయితే లైనింగ్ లేదు, ఇక్కడ లైనింగ్ వేసి ఉన్నది. లైనింగ్ కూడా చాలా బాగున్నది. లైనింగ్ కొంతమందికి లైనింగ్ కూడా కొన్ని క్లాత్స్ మనం చూస్తూ ఉంటాము, వాటికి డ్రెస్కి లైనింగ్స్ బాగోవు, కానీ వీటికి లైనింగ్ కూడా బాగానే ఉన్నది, బాగుంది. దీని మీద బాటమ్ చూద్దాము మనం. సేమ్ బాటమ్ కూడా మనకి కొన్ని ఏంటంటే కొన్ని మొత్తం అంతా ఎలాస్టిక్తోనే వస్తుంది, కొన్ని ఏంటంటే మనకి ముందు బెల్ట్ ఇచ్చి తర్వాత మనకి ఎలాస్టిక్ ఇస్తున్నారు. దీనికి మాత్రం ఇదిగోండి రెండింటికి ఎలాస్టిక్కే ఇచ్చారు. ఈ విధంగా అయితే వచ్చేసేసింది. రైట్ పాకెట్ అయితే ఈ విధంగా ఇది మనకి ఈ విధంగా ఇచ్చారు. చాలా బాగున్నది. డిఫరెంట్ వర్క్తో మనకి డిఫరెంట్ చూసారు కదా ఫ్లవర్స్తో. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా ఈ ఫ్లవర్లతో ఇలాగ చక్కగా ఇచ్చారన్నమాట. ఇచ్చి ఇదిగోండి ఇక్కడ డజల్స్ అలాగే ఇచ్చి మనకి ఈ విధంగా ఇచ్చారు. బనారస్ వర్క్తో మనకులుగా ఇచ్చారు చున్నీ కూడా, కానీ బాగున్నది. చూస్తున్నారు కదా ఇంతే ఇచ్చారు. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది చూసారా. ఇది కూడా మనకి బెనారస్ టైప్లోనే డిఫరెంట్ వర్క్తో నేను అన్ని కలర్స్ కలిపి ఉంటాయి కదా అని ఈ కలర్స్ తీసుకొచ్చాను. దీంట్లోనే బ్లూ, గ్రీన్ అండ్ మనకి చూస్తున్నారు కదా ఈ కలర్తో మనకి ఈ విధంగా వచ్చేసేసి ఉన్నది. చాలా బాగుంది. నేను కావాలనే తీసుకున్నాను. నేరేడు పండు కలరు. ఇప్పుడు అందరూ ఇలాంటి కలర్ని ఇష్టపడుతున్నారు కదా. చూడండి డిజైన్ మనకి ఈ విధంగా వచ్చేసింది. బార్డర్ వచ్చి మనకి ఇక్కడ ఈ విధంగా మనకి బార్డర్ దీంతో ఫినిష్ అయ్యి ఉన్నది వర్క్. మనకి ఇక్కడ ఇది వచ్చేసేసి మనకి దీంట్లో కూడా లైనింగ్ వేసే ఉన్నది చూస్తున్నారు కదా. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ ఈ విధంగా అయితే ఇచ్చేసేసారు. హ్యాండ్స్కి మనకి లైనింగ్ లేదు. హ్యాండ్ దగ్గర కూడా మనకి బార్డర్ ఈ విధంగా అంచులతో బాగున్నది. నెక్ చూసారు కదా, నెక్ వచ్చి మనకి రౌండ్ నెక్తోనే ఫినిషింగ్ వచ్చింది, బాగున్నది. దీనికి ఎటువంటి లేసు కూడా ఏమి పెట్టకుండా సింపుల్గా వర్క్ అయితే ఈ విధంగా చేసేసారు. లైనింగ్ వేసే ఉంది కాబట్టి మనం వరి ఏం అవ్వకర్లే, అన్నిటికీ లైనింగ్లు ఉన్నాయి. ఇది వెనకాల కూడా మనకి ఈ విధంగా మనకి బార్డర్ వచ్చింది, బాగున్నది. ఇది మనకి వాష్ చేస్తే పోతాదా ఏంటి గోల్డెన్ ప్రింటా అని అనుకుంటాకి గోల్డెన్ ప్రింట్ కాదండి. ఇది మొత్తం వర్క్ మనకి జెరీ వర్క్ చేసేసి ఉంది కాబట్టి మనం వాష్ చేసుకునేటప్పుడు కలర్ పోతుందా గోల్డెన్ ఇదా అని మనం ఏమీ ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ప్యాంట్ వచ్చి ఇదిగోండి ఎలాస్టిక్తో మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇలాగా ఈ విధంగా ఇచ్చేసేస్తారు. మనకి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కట్ వచ్చి గోల్డెన్ కలర్తో మనకి బార్డర్ ఈ విధంగా ఇచ్చి మనకి ఇక్కడ కట్ ఇచ్చారు. కట్ చూడండి ఈ విధంగా కట్ వచ్చింది, బాగున్నది. దీనికి కూడా పాకెట్ అయితే మనకి ఉన్నది. ఇప్పుడు మనం చూసిన ప్రతి వాటికి పాకెట్ అయితే ఉన్నదండి. ఇదిగోండి దీనికి డిఫరెంట్గా మనకి కొన్ని ఏంటంటే మనకి పువ్వులతో పెద్ద పువ్వులతో దీనికైతే బార్డర్ వచ్చింది. ఇలాగ బార్డర్ వచ్చి చిన్న ఫ్లవర్స్తో ఈ విధంగా వచ్చింది, బాగున్నది. ఇలాగ ఫినిషింగ్ అయితే మనకి ఇలాగ మన డ్రెస్ మీద ఎటువంటి ఫినిషింగ్ ఉన్నదో అటువంటి ఫినిషింగ్తోనే మనకి ఈ విధంగా వచ్చింది. కింద కూడా చక్కగా ఇలాగ థ్రెడ్స్తో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నారు కదా, ఇది రెడ్ కలర్లో వచ్చింది. ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో నాకు ఒకటి తెప్పించుకోవాలి అని అనిపించింది, అందుకని నేను ఇది రెడ్ కలర్ అంటే బాగా థిక్ రెడ్ కాదండి. చూడండి ఇలాగ రెడ్లోనే మనకి డిజైన్ ఉన్నదన్నమాట. డిజైన్ కనిపిస్తూ ఉన్నది కదా మీకు, ఈ విధంగా ఇలాగ వచ్చింది. కానీ మనకి ఈ విధంగా ఉన్నది. నేను మీకు ఈ డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్ చూసారా చాలా బాగున్నాయి. హ్యాండ్స్ ఇలాగా మనకి కింద బార్డర్ కూడా ఈ విధంగా ఇచ్చారు, అందుకని మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇటువంటి బార్డర్తో ఈ విధంగా ఇలాగ ఫినిషింగ్ వచ్చింది. మనకి ఇది వచ్చి రౌండ్ నెక్ వచ్చింది. మనకి హ్యాండ్స్ దగ్గర అయితే లైనింగ్ అయితే లేదండి, మనకి ఇక్కడ లైనింగ్ వేసేసి ఉన్నది.
ఈ విధంగా హ్యాండ్స్ ఇచ్చారు, లోపల లైనింగ్ అయితే ఉన్నది. చూడండి మీరు, ఇప్పుడు అసలు డ్రెస్ చాలా బాగున్నది. మనకి ఏంటి సింపుల్గా ఉంది అని కొంగలతో చూస్తున్నారు కదా, ఎంత బాగున్నదంటే నేను ఈ డ్రెస్ చూడంగానే నాకు భలే నచ్చింది మాట. నచ్చి కొంగలతో డిజైన్, కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇంకా సైజులు కూడా ఉన్నాయి. స్మాల్ నుంచి మనకి XXL వరకు ఉన్నది. చూస్తున్నారా ఎంత బాగున్నదో. ఇదే మనకి ఇక్కడ ఇచ్చారు, కానీ హ్యాండ్స్ కూడా మనకి కొంగలతో హ్యాండ్స్ డిజైన్ ఇస్తే బాగుండేది. ఈ విధంగా ఇచ్చి ఇక్కడ మాత్రం మనకి కింద ఉన్న డిజైన్నే ఇచ్చారు. కొంగలు కూడా పెడితే భలే బాగుండేది కదా. అయినప్పటికీ అసలు చాలా బాగుంది, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఫ్యాన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా, దీంట్లో ఫ్యాన్ కూడా మనకి ఎలక్ట్రిక్ వచ్చింది. ఎలక్ట్రిక్ రెండు వైపులా ఎలక్ట్రిక్తో ఈ విధంగా ఇచ్చేసేసారు. ఒక పాకెట్ కూడా ఒక పాకెట్ ఉన్నది మనకి. ఈ విధంగా ఇక్కడ మనకి లెఫ్ట్ పాకెట్ ఇచ్చారు. ఆ తర్వాత దీనికి చూసారా ఎంత బాగా, దీనికి కూడా మనకి ఈ విధంగా కింద మనకి ఈ విధంగా ఇలా ఇచ్చారు, చాలా బాగున్నది. ఇక్కడ కట్ చేసి ఈ విధంగా మనకి ఇచ్చారు. చాలా చూడండి చాలా బాగా ఇచ్చారు, బాగున్నది నిజంగా. నేనైతే ఈ డ్రెస్ చాలా బాగున్నాయి, కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. చున్నీ చూస్తున్నారా, మనకి టాప్ ఏ విధంగా ఇచ్చారో అలాగే మనకి చున్నీ అదే డిజైన్తో మనకి మధ్యలో బుట్టాస్ వచ్చి వర్క్ అంతా ఈ విధంగా వచ్చింది. మనకి కింద వచ్చి ఈ విధంగా కింద బార్డర్ ఈ విధంగా మనకు వచ్చేసేసింది. వచ్చి ఇక్కడ చూసారు కదా థ్రెడ్స్తో ఈ విధంగా టజల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నాయి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో ఏంటో కమెంట్స్లో తప్పకుండా రాయండి. లైక్ అయితే మర్చిపోకుండా చేయండి. ఇదిగోండి ఈ డ్రెస్ కూడా మనం చూసేద్దాము. నేను అన్నీ అవే తెప్పించాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది కూడా బాగున్నది కదా అని ఇది కూడా తెప్పించాను. ఇది చాలా బాగున్నది. ఈ కలర్ చూడండి ఎంత బాగున్నదంటే అంత బాగుంది కదండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. పర్పుల్ కలర్లో డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడు చూపించిన అన్ని బెనారస్, ఇది బెనారస్ కాదండి, ఇది మనకి ఈ విధంగా వచ్చింది. ఇది డిఫరెంట్ క్లాత్ మనకి చూసారా. హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు, హ్యాండ్స్లో మనకి లైనింగ్ లేదు. బార్డర్ అయితే ఇదిగోండి ఇలాగా హ్యాండ్స్ మనకి ఈ విధంగా ఇచ్చేసేసి ఇలా ఇచ్చారు. ఆ తర్వాత నెక్ అయితే మనకి ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చారు. నెక్ పోర్షన్ దగ్గర మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి చూసారా ఈ విధంగా మనకి ఇవన్నీ చిన్ని వర్క్ మనకి సింపుల్గా ఉండటానికి ఇలా వర్క్ చేసి ఇలా బాగున్నది. మనకి లాస్ట్ వచ్చి మనకి బార్డర్ దగ్గర మాత్రం చిన్ని బార్డర్తో ఇటు అటు రెండు సైడ్లు ఈ విధంగా బార్డర్తో ప్రీతిగా ఉన్నది, చాలా బాగున్నది. ఇది చూసారు కదా, చూపించిన అన్నిటిలోనూ ఇది కొంచెం డిఫరెంట్ డ్రెస్ మాట. మనకి బాటమ్ కూడా చూసేద్దాము. మనకి బాటమ్ వచ్చి ఈ కలర్లో వచ్చింది. రెండు ఎలాస్టిక్, టూ సైడ్స్ మనకి ఎలాస్టిక్ వచ్చి ఈ విధంగా ఇచ్చారు. పాకెట్ కూడా ఉన్నది మనకి ఈ విధంగా. పాకెట్ కూడా అరేంజ్ చేసి ఉన్నది. ఇక్కడ పాకెట్ వచ్చింది మనకి, ఇదిగోండి ఇలాగా ఈ విధంగా వచ్చేసేసింది. ఇప్పుడు మనకి చున్నీ చూద్దాము. చున్నీ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఆకులతో డిఫరెంట్గా ఉన్నది. ఇదిగోండి ఇలా డిఫరెంట్గా మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. చూసారు కదా, ఇప్పుడు మింత్రా నుంచి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే పార్టీ వేర్కి డ్రెస్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను చూపించాను. కలర్ కూడా డిఫరెంట్ కలర్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. రేట్లు కూడా చూసారు. మీరు లింక్లోకి వెళ్ళాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అవన్నీ పెట్టాను, మీరు ఒకసారి లింక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అసలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. కలర్స్ కూడా ఒకదానికి మించిన కలర్స్ ఒకటి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సైజులు కూడా మనకి అన్ని సైజుల్లోనే ఉన్నాయి కాబట్టి వరీ అవ్వకుండా తెప్పించుకోండి. మింత్రా, ఫ్లిప్కార్ట్, మీషో
అన్నిటితో మీకు ఏది కావాలి అన్నది మీరు కమెంట్లో రాయండి. అక్క నాకు ఇది కావాలి, ఈ వీడియో చెయ్యండి అని. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి అది కూడా శైలజ లైఫ్ స్టైల్. దాంట్లో మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఇప్పటికి మాత్రం ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్.